మేము చిన్నప్పుడు ఏ కార్మికులారా ఏకం కండి, అలాగే కర్షకులారా ఏకం కండి, స్త్రీ విద్య వర్ధిల్లాలి అని చెప్పి రకరకాలుగా ఒక్కొక్క వృత్తులను బట్టి ఒక్కొక్క మనుషులను విడదీస్తూ నినాదాలు గోడల మీద రాసేవారు. దాని మీద భలే చెప్పారు మాస్టర్. దున్నేవాడిదే భూమి అని అంటున్నారు, అలా అని గోడల మీద రాస్తున్నారు మీరు. భూమి గల వారందరూ దున్నాలని అనండి, అలా వారినందరినీ కర్మాచరణకు కర్తవ్య నిర్వహణకు ఉన్ముఖులను చేయండి, అప్పుడు బాగుంటుంది. నిజమే కదా ఇది? దున్నేవాడిదే భూమి ఏమిటి? భూమి గల వారందరూ దున్నాలి అనాలి. నిజంగానే ఇది కనుక చేసినట్టయితే ఇవాళ ఈ ఆహారానికి ఇంత కొరత ఉండేది. ఎవరికి వాడు ప్లాట్లు కొనేసి పొలాలు కొనేసి ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా పెట్టేసి కంచెలు వేసేసి పెట్టేస్తున్నారు. ఇక్కడున్న వ్యవసాయ భూములు పైగా ప్లాట్లు అనే చోట్ల ప్లాట్లు వేసేసారు. దాని గురించి ఎంత బాగా చెప్పారంటే, యువకులారా ఏకం కండి అని అంటున్నారు, అలా అని గోడలపై రాస్తున్నారు. మానవులారా ఏకం కండి అని అనండి, అలా అని వ్రాయండి. హిందువులారా ఏకం కండి అని కూడా అంటున్నారుగా. అలా కాకుండా మానవులారా ఏకం కండి అని అనండి, అలా అని వ్రాయండి. పిల్లలని, యువకులని, పెద్దలని, వృద్ధులని, మానవులను విడదీస్తే ఎలా చెప్పండి? అందులోనూ వృద్ధులను పట్టుకుని ముదుసరులారా చావండి అన్నాం అనుకోండి, మనం కూడా కొంతకాలానికి వృద్ధులం అవుతాం కదా. ఆ అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవద్దు. అందుకని అన్ని వయసుల వారిని ఆదరించండి, అందరినీ సంస్కరించండి, అందరినీ సద్వినియోగం చేయండి, అందరికీ కలిసి వచ్చేటట్టుగా మానవులారా ఏకం కండి అని అనండి, అలా అని వ్రాయండి, అలా అని పిలుపునివ్వండి, అప్పుడు బాగుంటుంది. కార్మికులారా ఏకం కండి, కర్షకులారా ఏకం కండి అని అంటున్నారు, అలా అని గోడలపైన రాస్తున్నారు మీరు. వృత్తుల పేరిట మానవ జాతిని వేరు చేసి మళ్ళీ మీరు ఏకం కండి, మీరు ఏకం కండి అని వేరువేరుగా చెప్తున్నారు. ఈ భూమిపైన వృత్తులన్నీ ఒకదానిపైన ఒకటి ఆధారపడినవే, ఒకదానికొకటి పరిపోషకాలుగా వర్ధిల్లుతున్నవే కనుక సకల వృత్తుల వాళ్ళు కలిసిమెలిసి మెలిగారనుకోండి, అందరూ కలిసి అందరికీ న్యాయం జరిగేటట్టు మన సామాజిక వ్యవస్థకు తగిన రూపుదిద్దండి. ఆ వ్యవస్థలో ఎవరిని ఎవరు హతమార్చవలసిన అవసరం రాకూడదు కదా. పద్ధతి తప్పుతున్న వారిని హద్దులలో పెట్టడంలో మాత్రం ప్రేమపూర్వకమైన జాగ్రత్త ఒకటి నిరంతరం పాటింపబడాలని చెప్పండి. అలా జరిగేటట్లు చూడండి, అందుకు పిలుపు ఇవ్వండి, అప్పుడు బాగుంటుంది. ఎవరు వినరనుకున్నాన్న ఇవన్నీ. స్త్రీలంతా ఏకం కండి అని అంటున్నారు, అలానే గోడల మీద రాస్తున్నారు. స్త్రీ పురుషులు వేరువేరుగా ఐక్యతను సాధించుకుని ఏం చేస్తారో చెప్పండి. మనుషులను అలా స్త్రీ పురుషులుగా విడదీయకండి. స్త్రీ పురుష విభాగం అన్నది సృష్టిలో జరుగుతున్న ఒక పవిత్రమైన ఏర్పాటు. అది ఏర్పాటే తప్ప వేర్పాటు కాదు, కారాదు కూడా. స్త్రీ పురుషులు ఒకరిపైన ఒకరు ఆధారపడవలసిన వారు, ఒకరికొకరు పరస్పర పరిపోషకాలుగా పనిచేయవలసిన వారు, ఒకరికి ఒకరు బ్రతకవలసిన వారు. మన మధ్య పెంపొంది అన్యోన్యతతో అనురాగాన్ని పండించుకుంటూ ఈ సృష్టికి పరమావధి అయిన అద్వైత స్థితిని అనుభవించవలసిన వారు. ఈ సత్యాలను వారికి తెలియచెప్పండి, ఈ సూక్ష్మాంశాలను వారికి బోధపరచండి, కలిసి బ్రతకటం ఎలాగో వారికి నేర్పండి. ఎక్కువ తక్కువలకు చోటు లేని సనాతనమైన దివ్యజీవన విధానంలోకి వారిని మేలుకొల్పండి. స్త్రీ పురుషులారా కలిసి మెలగండి, మెలిగి వెలగండి అని అనండి, అలా అని వ్రాయండి, అప్పుడు బాగుంటుంది. హక్కులు సాధించుకోవడానికే తరలిరండని సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను ఉద్దేశించి మీరు పిలుపునిస్తున్నారే, అలా అని గోడలపైన వ్రాస్తున్నారే. హక్కులను గురించి అంతగా పట్టించుకుంటున్న వారు మరి బాధ్యతలను గురించి ఏమాత్రం స్మరించడం లేదు ఎందుకని? ముందు బాధ్యతా నిర్వహణలో శిక్షణనివ్వండి. బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వర్తిస్తున్న వారికే హక్కులను సమగ్రంగా సాధించుకోవడానికి కావలసిన అర్హత లభిస్తుందని గ్రహించండి. చూడండి, బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్న వారి హక్కులను ఎవరు అణిచిపెట్టలేదు, అణిచిపెట్టలేరు కూడా. ఒకవేళ అణిచిపెట్టడానికి ప్రయత్నించినా ఆ ప్రయత్నాన్ని వారు ఎంతో కాలం కొనసాగించలేరండి. ఈ సత్యాన్ని గమనించండి. ముందు ప్రజలను శీలవంతులుగా, కర్తవ్యపరాయణులుగా తీర్చిదిద్దండి. సమస్తమైన హక్కులు వారినప్పుడు అనతి కాలంలో వరిస్తాయి. హక్కుల పోరాటానికే మీరప్పుడు ఇంత సమయాన్ని వెచ్చించవలసిన పనే ఉండదు. ఇలా వెచ్చబెట్టే సమయాన్ని ప్రజలను తీర్చిదిద్దడంలో ఖర్చు పెట్టండి. అప్పుడు వ్యక్తిపరంగా, జాతిపరంగా కూడా చాలా మేలు జరుగుతుంది. కనుక బాధ్యతలకు అంకితమవుదాం, హక్కులన్నింటినీ అనుభవిద్దాం అని అనండి, అలా అని వ్రాయండి,
అలా అని పిలుపునిస్తే అలాంటి ప్రయత్నం ఒకటి జరిగితే మన జాతి బాగుపడటానికి మరెన్నో రోజులు పట్టదని గ్రహించండి. అప్పుడు బాగుంటుంది.